ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఘట్కేసర్ మున్సిపాలిటీలో సంబరాలు నిర్వహించారు. బీజేపీ మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో భాగంగా టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీపై విశ్వాసముంచి 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిపించిన ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు వారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో ర్యాలీ నిర్వహించిన మహిళా సమైక్య సంఘం ప్రతినిధులు సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం అంటే సంబరాలు చేసుకోవడం కాదని, మహిళల అభ్యుదయం కోసం పోరాటాలు చేసి ప్రాణాలు వదిలిన మహిళలను గుర్తు చేసుకుని నివాళులు అర్పించాలని సూచించారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేని కార్మికులు, పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ఆసుపత్రి వారిని, ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 3 కమిటీ వారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్లో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆర్వీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తుంగతుర్తి రవి తెలిపారు. మిరాకిల్ హాస్పిటల్ సహకారంతో మహిళలు మరియు చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వీ ఫౌండేషన్ మరియు బాలాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా మిరాకిల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. బాలాజీనగర్ ఫేజ్ 2 గణేష్ మండపం సమీపంలో ఏర్పాటు చేసే ఈ శిబిరాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.